తెలంగాణ ఎడ్సెట్ ఆర్ బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ గురించి డీటెయిల్ వీడియో చేయండి సార్ అంటూ సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం తెలంగాణ ఎడ్సెట్ ఆర్ బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి, అప్లై చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ అప్లై చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డీటెయిల్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్తో పాటు ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి తెలంగాణ ఎడ్సెట్ ఆర్ బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ థింగ్, తెలంగాణ ఎడ్సెట్ ఆర్ బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ దేనికోసం కండక్ట్ చేస్తారు అండ్ ఈ యొక్క దీనికి సంబంధించిన కోర్సు డ్యూరేషన్ ఎంత ఉంటుంది అని మీరు క్వైరీ చేసినట్లయితే తెలంగాణ ఎడ్సెట్ లేదా బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ అనేది సో మీరు బీఎడ్ కంప్లీట్ చేసుకోవడానికి ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ అయితే మ్యాండేటరీ. తెలంగాణలో డిఫరెంట్ యూనివర్సిటీస్లో మీరు అడ్మిషన్స్ తీసుకోవాలనుకున్నా, లేదా గవర్నమెంట్ కాలేజెస్లో అడ్మిషన్స్ తీసుకోవాలనుకున్నా, లేదా ప్రైవేట్ కాలేజెస్లో అడ్మిషన్స్ తీసుకోవాలనుకున్నా కూడా ఎంట్రన్స్ టెస్ట్ రాసి మనం త్రూ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. బేస్డ్ ఆన్ ర్యాంకును బట్టి, కేటగిరీని బట్టి వాళ్ళు మనకి సీట్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క అకాడమిక్ ఇయర్ కూడా బీఈడీ వచ్చేసి 2 years ప్రోగ్రామే ఆఫర్ చేస్తున్నారు. సో మెనీ ఆస్పిరెంట్స్ 1 year ప్రోగ్రామ్ ఆఫర్ చేయట్లేరా సార్ అంటూ కామెంట్ చేస్తున్నారు. సో ఈ యొక్క అకాడమిక్ ఇయర్ కూడా 26-27కి కూడా సో మనకు 2 years కోర్సే ఆఫర్ చేస్తున్నారు. ఈవెన్ మీరు పీజీ కంప్లీట్ చేసినా కూడా సో ఆ పీజీ కంప్లీట్ చేసిన తర్వాత 1 year కోర్స్ అనేది ఎప్పుడు రావచ్చు సార్ అని కూడా క్వైరీ చేస్తున్నారు. దానికి సంబంధించి ఇంకా అఫీషియల్ అప్డేట్ అయితే రాలేదు. అది బేస్డ్ ఆన్ స్టేట్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. ప్రజెంట్ ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. మీరు ఈ యొక్క బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ అప్లై చేయాలి అనుకుంటే ఫస్ట్ అప్లికేషన్ ఫీ గురించి మీకు డౌట్స్ ఉంటాయి. అప్లికేషన్ ఫీ గురించి మీరు క్వైరీ చేస్తే మీరు కనుక ఓసీ బీసీ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్లయితే 750 రూపీస్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ ఫీ పే చేసి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిజబిలిటీ అయినట్లయితే 550 రూపీస్ అనేది ఆన్లైన్ ద్వారా పే చేసి మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ వచ్చేసి మనకు 23rd February 2026 అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ దీనికి సంబంధించి ఎగ్జామ్ కండక్ట్ చేయడం కోసం ఆల్రెడీ మనకి స్కెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. ఎగ్జామ్ వచ్చేసి 12th May 2026 రోజు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నట్టుగా యాజ్ పర్ ప్రజెంట్ స్కెడ్యూల్ ప్రకారం మనం అయితే అర్థం చేసుకోవచ్చు. ఎవరైతే ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కానీ, లేదా ప్రజెంట్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కానీ, రీసెంట్గా 5th సెమిస్టర్ రాసి 6th సెమిస్టర్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్ కూడా మీరు యొక్క బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ కోసం అప్లై చేసుకోవచ్చు. అండ్ సేమ్ టైం గతంలోనే మీ డిగ్రీ అనేది కంప్లీట్ అయిపోయింది, బట్ మీకు బ్యాక్లాగ్ ఉంది డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల అనుకున్నా కూడా అలాంటి విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరకు మీరు పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. ప్రజెంట్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, బ్యాక్లాగ్ ఉన్న వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ మీరు పీజీ కంప్లీట్ చేసిన వారు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ అప్లికేషన్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. అప్లికేషన్ వచ్చేసి టోటల్గా మనకు 2 steps అయితే ఉంటుంది. ఫస్ట్ మనం అప్లికేషన్ కోసం పేమెంట్ చేయాలి అండ్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ ఏ విధంగా చేయాలనేది ఫస్ట్ మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. పేమెంట్ చేయడం కోసం ఇక్కడ అప్లికేషన్ పేమెంట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం అప్లికేషన్ పేమెంట్ పైన క్లిక్ చేయగానే సో మీరు నోటిఫికేషన్ గురించి డీటెయిల్గా చదివారా అంటూ మనకు ఒక ఇన్స్ట్రక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. సో మీరు డీటెయిల్గా ఒకసారి నోటిఫికేషన్ అయితే చూడండి. దాంట్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మీరు ఎలిజిబుల్ కాదని డిసైడ్ అవ్వండి. లైక్ బీఏ, బీఎస్సీ, బీకామ్ స్టూడెంట్స్, బీబీఏ స్టూడెంట్స్, బీబీఎం స్టూడెంట్స్, బీటెక్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సో మీరు యొక్క కోర్స్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. అదర్ దెన్ వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ అప్లికేషన్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత మనకు డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రీవియస్లో మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ ఎవరు అప్లై చేసుకోవాలి, దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, డిగ్రీలో ఎంత పర్సెంటేజ్ ఉండాలి అనే ఇన్ఫర్మేషన్ గురించి డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి పేమెంట్ కంటే ముందు మనం డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో మీరు కేర్ఫుల్గా ఫిల్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అయితే అడుగుతారు. క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ అంటే ఫస్ట్ మీకు సంబంధించిన డిగ్రీ హాల్ టికెట్ నెంబర్, లైక్ మీరు బీఏ కానీ, బీఎస్సీ కానీ, బీకామ్ కానీ, బీబీఎం కానీ, బీజెడ్సీ వాట్ ఎవర్ ఏదైనా సరే ఆ కోర్సు కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయొచ్చు. లేదా మీరు పీజీ కంప్లీట్ చేశారు, లేదా ఇంటిగ్రేటెడ్ పీజీ కంప్లీట్ చేశారనుకున్నా కూడా మీరు పీజీ హాల్ టికెట్ నెంబర్ కూడా ఇవ్వచ్చు. బట్ ఇక్కడ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎనఫ్. మీ యొక్క డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి, కేర్ఫుల్గా ఎంటర్ చేయాలి. ఆఫ్టర్ దట్ క్యాండిడేట్ యొక్క నేమ్ అయితే టైప్ చేయాలి. క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది యాజ్ పర్ ఎస్ఎస్సీ మెమో ప్రకారం టైప్ చేయాలి. మీ యొక్క 10th క్లాస్ మెమోలో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. యాజ్ పర్ మీ యొక్క ఎస్ఎస్సీ సర్టిఫికేట్ ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. తర్వాత క్యాండిడేట్ సంబంధించిన మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఫర్దర్గా మనకు తెలంగాణ ఎడ్సెట్కి సంబంధించి బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ ఉన్నా కూడా ఇక్కడ మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇస్తున్నారో ఆ మొబైల్ నెంబర్కి రావడం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క ఓన్ మొబైల్ నెంబర్, వర్కింగ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అనేది నాట్ మ్యాండేటరీ. ఇఫ్ మీ దగ్గర ఉన్నట్టయితే ఇవ్వచ్చు ఫర్దర్ కమ్యూనికేషన్ పర్పస్. అండ్ మెయిల్ ఐడీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతుంది. వర్కింగ్ మెయిల్ ఐడీ ఇవ్వండి. ఫర్దర్ అప్డేట్స్ కూడా ఈ యొక్క మెయిల్ ఐడీకి అయితే రావడం జరుగుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ మీ కేటగిరీ అయితే చూస్ చేసుకోవాలి. మీరు ఏ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే ఆ కేటగిరీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓసీ కేటగిరీ అయితే ఓసీకి సంబంధించిన లెఫ్ట్ సైడ్లో ఉన్న బబుల్లో టిక్ మార్క్ చేసుకోవాలి. బీసీఏ అయితే బీసీఏకి సంబంధించి, బీసీసీ అయితే బీసీసీకి సంబంధించి, బీసీడీ అయితే బీసీడీకి సంబంధించి. నెక్స్ట్ కేటగిరీ వైజ్గా ఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన స్టూడెంట్స్ అయినట్లయితే గ్రూప్ 1 ఎవరు, గ్రూప్ 2 ఎవరు, గ్రూప్ 3 ఎవరు అనేది మీ ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు గ్రూప్ 1కి సంబంధించిన వాళ్ళ, గ్రూప్ 2కి సంబంధించిన వాళ్ళని తెలుసుకొని దాంట్లో క్లిక్ చేసి క్యాస్ట్ చూస్ చేసుకోవాలి. ఒకవేళ ఎస్టీ అయితే ఎస్టీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. బేస్డ్ ఆన్ మీ యొక్క కేటగిరీని బట్టి. మాది వచ్చేసి ఇక్కడ బీసీబీ, సో బీసీబీ అనేది సెలెక్ట్ చేస్తున్నాము. అండ్ తర్వాత మీరు పర్సన్స్ విత్ డిజబిలిటీ అయినట్లయితే పర్సన్స్ విత్ డిజబిలిటీకి సంబంధించి ఎస్ ఆప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఎస్ ఆప్షన్ ఇస్తే సదరన్ సర్టిఫికేట్ నెంబర్ అయితే అడుగుతుంది. ఆ నెంబర్ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఎటువంటి డిజబిలిటీ లేదనుకుంటే నో ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ ఆ తర్వాత పేమెంట్ చేయడానికి మనకు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంది. మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేయొచ్చు, డెబిట్ కార్డ్ ద్వారా పే చేయొచ్చు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయొచ్చు. క్యూఆర్ కోడ్ ద్వారా అయితే పే చేయడానికి అయితే ఛాన్స్ లేదు. మీరు డెబిట్ కార్డ్ కానీ, క్రెడిట్ కార్డ్ కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా
కానీ చేయొచ్చు. మేము వచ్చేసి ఇక్కడ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయితే చూస్ చేసుకుంటాం. ఇఫ్ మీరు క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ద్వారా చేస్తే కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి అమౌంట్ అయితే చూపిస్తుంది. మాది బీసీ కేటగిరీ కాబట్టి 750 రూపీస్ అప్లికేషన్ చూపిస్తుంది. ఒకవేళ మీరు అదర్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ అదర్ స్టేట్ స్టూడెంట్స్ కానీ అయినట్టు తెలంగాణ ఎడ్సెట్ అప్లై చేస్తుంటే మీరు ఓసీ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ తర్వాత ఇక్కడ మీకు సంబంధించి డిక్లరేషన్ బాక్స్ ఉంటుంది. దాంట్లో మనం టిక్ మార్క్ చేసుకొని ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మన డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకొని ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు చూస్ చేసుకున్న బ్యాంకింగ్ విధానాన్ని బట్టి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ మేము ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయితే చూస్ చేసుకోవడం జరిగింది. సో ఇంటర్నెట్ బ్యాంకింగ్ చూస్ చేసుకున్నాం కాబట్టి ఆ తర్వాత మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసి నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు నెట్ బ్యాంకింగ్లో దేని ద్వారా అయితే పే చేయాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోవాలి. మేము వచ్చేసి ఎస్బీఐ ద్వారా అయితే పే చేయాలనుకుంటున్నాము. సో మాకు సంబంధించిన ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాము. సో ప్రజెంట్ వచ్చేసి మేము మాకు సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే సెలెక్ట్ చేస్తున్నాము. అండ్ వన్స్ మనకు సంబంధించిన బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ టు పే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇన్ కేసు మీరు డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ అనేది సెలెక్ట్ చేసుకుంటే కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా పే చేయండి. పేజ్ రిఫ్రెష్ చేయడం కానీ పేజ్ బ్యాక్ కానీ చేసినట్టయితే అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది కానీ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు. సో ప్రజెంట్ అయితే మాకు సంబంధించిన పేమెంట్ అయితే చేస్తున్నాము. సో మేము ఇంటర్నెట్ బ్యాంకింగ్ చూస్ చేసుకున్నాం కాబట్టి మాకు సంబంధించిన యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేస్తున్నాము. యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది మా బ్యాంక్ రిలవెంట్ యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తున్నాము. సో మీరు డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ అనుకుంటే కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి పేమెంట్ అయితే చేయొచ్చు. సో మీరు చూస్ చేసుకున్న బ్యాంకింగ్ విధానాన్ని బట్టి పేమెంట్ కంప్లీట్ అయితే సో మీకు పేమెంట్ సంబంధించిన రెఫరెన్స్ నెంబర్ అయితే జనరేట్ అవుతుంది. సో ప్రజెంట్ అయితే మా యొక్క రిజిస్టర్ బ్యాంకింగ్కి వచ్చిన మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ అనేది ఎంటర్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ పైన క్లిక్ చేస్తున్నాము. అండ్ వన్స్ ఈ ఓటీపీ ఎంటర్ చేసి కన్ఫర్మ్ పైన క్లిక్ చేయగానే పేమెంట్ అయితే సక్సెస్ అవుతుంది. పేమెంట్ సక్సెస్ అయ్యే వరకు అయితే వెయిట్ చేయాలి. పేజ్ రిఫ్రెష్ చేయడం కానీ పేజ్ బ్యాక్ కానీ చేసినట్టయితే అమౌంట్ అయితే డిడక్ట్ అవుతుంది. వన్స్ మీ పేమెంట్ అనేది సక్సెస్ అయినట్టయితే ఈ విధంగా యువర్ పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్లీ డన్ అని చూపించడంతో పాటు మీకు సంబంధించిన పేమెంట్స్ రెఫరెన్స్ ఐడి అయితే జనరేట్ అవుతుంది. సో ఐడి అయితే కాపీ చేసి పెట్టుకోవాలి. ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం అయితే యూజ్ అవుతుంది. ఇఫ్ మీకు పేమెంట్ అనేది సక్సెస్ అవ్వనట్లయితే మళ్ళీ మీరు మెయిన్ ట్యాబ్కి వెళ్ళేసి నో యువర్ పేమెంట్ స్టేటస్ పైన క్లిక్ చేసి మీ యొక్క పేమెంట్ స్టేటస్ అయితే తెలుసుకోండి. సో పేమెంట్ కనుక కంప్లీట్ అయినట్టయితే మీకు రెఫరెన్స్ నెంబర్ అయితే జనరేట్ అవుతుంది. దాని ద్వారా మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయొచ్చు. ప్రజెంట్ మాకు ఇక్కడ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కాబట్టి డైరెక్ట్గా మేము ఇక్కడ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేస్తున్నాము. అండ్ వన్స్ మనం ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా తెలంగాణ ఎడ్సెట్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. దీంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్ అయితే మీరు కేర్ఫుల్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ మనం పేమెంట్ కంటే ముందు ఇచ్చిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో లైక్ క్యాండిడేట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ కావచ్చు, క్యాండిడేట్ యొక్క నేమ్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, మొబైల్ నెంబర్ కావచ్చు, మెయిల్ ఐడి కావచ్చు, కేటగిరీ కావచ్చు. సో వాటిలో మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదు. వీటిని కరెక్షన్ చేయాలి అంటే ఎడ్సెట్ కన్వీనర్ ఆఫీస్కి మీరు రిక్వెస్ట్ మెయిల్ చేసి కరెక్షన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత సో మీరు ఎటువంటి మిస్టేక్ చేసినా కూడా ఫస్ట్ మీ యొక్క టోటల్ అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ చేసుకోండి. అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ అయిన తర్వాత విత్ రిలవెంట్ ప్రూఫ్ తోటి కరెక్షన్స్ కోసం మీరు మెయిల్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్లో కానీ డేట్ ఆఫ్ బర్త్లో కానీ ఫాదర్ నేమ్లో కానీ జెండర్లో కానీ మిస్టేక్స్ ఉన్నట్టయితే మీ యొక్క ఎస్ఎస్సీ మెమోతో పాటు ఎడ్సెట్ అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది ఆ యొక్క తెలంగాణ ఎడ్సెట్ కన్వీనర్ ఆఫీస్కి మెయిల్ చేసే వాళ్ళు కరెక్షన్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఇక్కడ మన డీటెయిల్స్ అయితే ఫిల్ చేద్దాము. ఫిల్ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఫిల్ చేయండి. ఫస్ట్ వచ్చేసి ఫాదర్ నేమ్ అనేది టైప్ చేయాలి. తర్వాత మదర్ నేమ్ అనేది టైప్ చేయాలి. ఫాదర్ నేమ్ మదర్ నేమ్ అనేది యాజ్ పర్ ఎస్ఎస్సీ సర్టిఫికేట్ ప్రకారం అయితే టైప్ చేయాలి. తర్వాత మీ దగ్గర రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయండి. ఇది నాట్ మ్యాండటరీ. తర్వాత ఆధార్ కార్డు నెంబర్ అయితే అడుగుతుంది. ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఇది కూడా నాట్ మ్యాండటరీ బట్ మీ దగ్గర ఆధార్ కార్డు ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అండ్ తర్వాత మీ జెండర్ అయితే చూస్ చేసుకోవాలి. మేలా ఫిమేలా అండ్ ట్రాన్స్జెండర్ అనేది మీ జెండర్ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి. సో బేస్డ్ ఆన్ మీ యొక్క జెండర్ని బట్టి అండ్ వన్స్ మనకు సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే నెక్స్ట్ కేటగిరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు బై డిఫాల్ట్గా పేమెంట్ చేయడం కంటే ముందు ఇచ్చిన క్యాస్ట్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ సెలెక్ట్ సబ్ క్యాస్ట్కి సంబంధించిన ఆప్షన్ అయితే ఉంటుంది. దీంట్లో లిస్ట్ ఆఫ్ కేటగిరీ నుంచి మీ యొక్క సబ్ క్యాస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ వన్స్ మీ యొక్క సబ్ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది. మీ దగ్గర తెలంగాణకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే దట్ టు బి 2015 నుంచి 2026 వరకు ఈ మధ్యలో తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ కనుక మీ దగ్గర ఉన్నట్టయితే ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. అదర్వైజ్ నో ప్రాబ్లం. ఇది నాట్ మ్యాండటరీ. మనకు మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటే ఎంటర్ చేయండి. బట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మాత్రం ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. అప్పటి వరకు మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటే ఎంటర్ చేయండి. అదర్వైజ్ ఇది మీరు స్కిప్ చేయొచ్చు. అండ్ ఆ తర్వాత మనకు ఇక్కడ స్పెషల్ రిజర్వేషన్ సంబంధించిన ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మీకు స్పెషల్ కేటగిరీలో ఎన్సీసీ ఉన్న క్యాప్ సర్టిఫికేట్ ఉన్నా లేదా స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నా ఆ రిలవెంట్ బాక్సెస్లో అయితే టిక్ మార్క్ చేసుకోవాలి. ఈ రిలవెంట్ బాక్స్లో టిక్ మార్క్ అయితే చేసుకోవాలి. మాకు ఎటువంటి స్పెషల్ సర్టిఫికేట్స్ లేవు, మేము అక్కడ క్లిక్ చేయట్లేము. తర్వాత వచ్చేసి మనకు సంబంధించిన రిజర్వేషన్ ఏరియా అయితే అడుగుతుంది. సో మీ యొక్క డిగ్రీ అనేది సో లాస్ట్ 7 years డిగ్రీ అనేది తెలంగాణ స్టేట్లో కనుక కంప్లీట్ చేసి ఉంటే లైక్ మీరు 9th క్లాస్ కావచ్చు, ఇంటర్ కావచ్చు, 10th కావచ్చు అండ్ డిగ్రీ కావచ్చు, అలా లాస్ట్ ఏదైతే 7 years ఉంటుందో అది తెలంగాణలో కనుక కంప్లీట్ అయినట్టయితే సో మీరు తెలంగాణకు లోకల్ స్టూడెంట్స్ అవుతారు. అదర్వైజ్ మీరు అన్రిజర్వ్డ్ స్టూడెంట్స్ కింద అయితే ట్రీట్ చేయడం జరుగుతుంది. సో మా యొక్క టోటల్ ఎడ్యుకేషన్ తెలంగాణలో కంప్లీట్ కావడం జరిగింది.
జరిగింది. లోకల్ టు తెలంగాణ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. తర్వాత మైనార్టీ, నాన్ మైనార్టీకి సంబంధించిన ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు నాన్ మైనార్టీ అయితే నాన్ మైనార్టీ అని సెలెక్ట్ చేయండి, మైనార్టీ అయితే మైనార్టీ అని సెలెక్ట్ చేయండి. ఇఫ్ మీరు మైనార్టీ స్టూడెంట్స్ అయితే మైనార్టీలో ముస్లిమా, క్రిస్టియనా, బుద్ధిస్టా, సిక్కిస్టా అనేది అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి బేస్డ్ ఆన్ మీ యొక్క డీటెయిల్స్ బట్టి. సో నాది నాన్ మైనార్టీ, సో నాన్ మైనార్టీ అనేది సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ తర్వాత మీ యొక్క ఇన్కమ్ లెవెల్ అయితే సెలెక్ట్ చేయమంటుంది పేరెంటల్ ఇన్కమ్కి సంబంధించి. సో మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రకారం 1 lakh బిలో ఉంటుందా, 1 lakh అబోవ్ ఉంటుందా, మోర్ దెన్ 2 lakhs ఉంటుందా అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ యాజ్ పర్ మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఇవ్వాలి. ఇప్పుడు మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు అనుకుంటే సో బేస్డ్ ఆన్ కేటగిరీ బట్టి మీరు SC, ST పర్సన్స్ విత్ డిజబిలిటీ అయితే బిలో 1 lakh ఇవ్వండి. ఒకవేళ మీరు OCBC స్టూడెంట్స్ అయితే అబోవ్ 1 lakh నుంచి బిలో 2 lakhs అనేది అయితే ఇవ్వండి. ఈ విధంగా మీ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటే సో ఆ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఇన్కమ్ సర్టిఫికేట్ పైన నెంబర్ అయితే ఉంటుంది. ఇఫ్ మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు అనుకుంటే ఇది కూడా నాట్ మ్యాండేటరీ. మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఏ విధంగా అయితే లేకపోతే స్కిప్ చేసామో ఇది కూడా మీరు స్కిప్ చేయొచ్చు. ఇది నాట్ మ్యాండేటరీ. ఉన్నట్టయితే ఎంటర్ చేయండి నెంబర్ అనేది, అదర్వైజ్ నాట్ మ్యాండేటరీ. సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఎప్పుడు కావాలి సార్ అని మీరు క్వైరీ చేసినట్లయితే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు BEDలో జాయిన్ అయినప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేస్తారు. ఆ టైం వరకు మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. అండ్ తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇఫ్ మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి అనుకుంటే నేమ్ ఆఫ్ ది బ్యాంక్ సంబంధించి ఇవ్వాలి, అకౌంట్ నెంబర్ అనేది ఇవ్వాలి, IFSC కోడ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది కూడా నాట్ మ్యాండేటరీ, బట్ మీరు ఫిల్ చేయాలనుకుంటే ఫిల్ చేసుకోవచ్చు. మేమైతే ఫిల్ చేయట్లేము. అండ్ ఆ తర్వాత ఇక్కడ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో మీకు సంబంధించిన హౌస్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి, మీ యొక్క విలేజ్ అనేది ఎంటర్ చేయాలి, మండల్ అనేది ఎంటర్ చేయాలి, తర్వాత డిస్ట్రిక్ట్ అనేది ఎంటర్ చేయాలి, స్టేట్ అనేది ఎంటర్ చేయాలి, తర్వాత పిన్ కోడ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. బై డిఫాల్ట్గా మీ యొక్క మొబైల్ నెంబర్, మెయిల్ ID అయితే డిస్ప్లే అవుతుంది. సో ఫస్ట్ ఈ థింగ్స్ అనేది ఫిల్ చేసుకొని అండ్ ఆ తర్వాత స్క్రీన్ అయితే స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మీకు సంబంధించి క్వాలిఫైయింగ్ డిగ్రీ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు ఇప్పుడు BEdకి అప్లై చేస్తున్నారు కాబట్టి ఏ క్వాలిఫికేషన్ ద్వారా BEdకి అప్లై చేస్తున్నారు అనే డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీరు BA కంప్లీట్ చేశారా, BAలో ఓరియంటల్ లాంగ్వేజెస్ కంప్లీట్ చేశారా, BCom కంప్లీట్ చేశారా, BSc కంప్లీట్ చేశారా, BSc హోమ్ సైన్స్ కంప్లీట్ చేశారా, అండ్ BBAనా, BBMా, BCAనా, BTech అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇక్కడ BScకి సంబంధించిన 2 ఉన్నాయి. BSc MPC కానీ MPCS లైక్ అలాంటి స్టూడెంట్స్ అయితే BSc అనేది సెలెక్ట్ చేసుకోవాలి. హోమ్ సైన్స్ రిలేటెడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో BSc అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మాది BCom కంప్లీట్ కావడం జరిగింది, BCom అనేది సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ తర్వాత ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ బై డిఫాల్ట్ అయితే డిస్ప్లే అవుతుంది బేస్డ్ ఆన్ మీరు పేమెంట్ కంటే ముందు ఇచ్చిన నెంబర్ని బట్టి. ఇఫ్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్లో మిస్టేక్ ఉంది అంటే మీరు హెడ్సెట్ ఆఫీస్కి మెయిల్ చేయాల్సి ఉంటుంది. బట్ దాంతో మనకు పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు, దాన్ని మీరు స్కిప్ చేయొచ్చు. నేమ్లో కానీ, డేట్ ఆఫ్ బర్త్లో కానీ, ఫాదర్ నేమ్, మదర్ నేమ్లో కానీ మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేయించుకోండి. తర్వాత ఇయర్ ఆఫ్ ఆర్ అపీరింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతారు. మీ డిగ్రీ అనేది పాస్ అయ్యారా, ప్రజెంట్ అపీరింగ్లో ఉన్నారనేది అడుగుతారు. ఆల్రెడీ పాస్ అయిన స్టూడెంట్స్ అయితే మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు, మీ రిజల్ట్ ఎప్పుడు వచ్చిందని తెలుస్తుంది. 2026లో పాస్ అయ్యారా, 25లో పాస్ అయ్యారా, 24లో పాస్ అయ్యారని మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో బ్యాక్ లాగ్ వల్ల కానీ లేదా సో ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కానీ మీరు 2026 అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో బేస్డ్ ఆన్ మీ ఇయర్ ఆఫ్ పాస్ను బట్టి 2026లో మీరు పాస్ అవుతారు, జూన్ వరకు కానీ ఆగస్ట్ వరకు కానీ పాస్ అవుతారు. సో అందుకే 2026 అనేది సెలెక్ట్ చేస్తున్నాము. అండ్ తర్వాత ఇక్కడ మన పర్సంటేజ్ అయితే ఎంటర్ చేయమంటారు. సో మీరు ఇంకా డిగ్రీ పాస్ అవ్వలేదు కాబట్టి మా పర్సంటేజ్ ఏ విధంగా ఎంటర్ చేయాలి సార్ అని క్వైరీ చేస్తారు. మీకు 5th సెమిస్టర్ రిజల్ట్ వచ్చినట్టయితే 5th సెమిస్టర్లో ఎంత పర్సంటేజ్ అవుతుందో ఆ పర్సంటేజ్ ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. ఒకవేళ మీకు 5th సెమిస్టర్ రిజల్ట్ ఇంకా రాలేదు అనుకుంటే అప్ టు 4th సెమిస్టర్ వరకు మీ రిజల్ట్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. 4th సెమిస్టర్లో 6 పాయింట్ వచ్చిందా, 7 పాయింట్ వచ్చిందా, 9 పాయింట్ వచ్చిందా అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ ఆ తర్వాత సో డూ యూ హ్యావ్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వాలెంట్ అనేది అడుగుతారు. సో ఒకవేళ మీకు ఇంటర్మీడియట్ ఉన్నట్లయితే ఎస్ ఆప్షన్ ఇవ్వాలి. ఎస్ ఆప్షన్ ఇచ్చినట్టయితే ఇంటర్మీడియట్ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ లేనట్టయితే నో ఆప్షన్ ఇచ్చే సరిపోతుంది. మాకు ఇంటర్మీడియట్ ఉంది. అండ్ ఆఫ్టర్ దట్ మీరు MA ఒకవేళ చేసినట్టయితే, PG చేసినట్టయితే MA ఇంగ్లీషా, MA తెలుగా, MA హిందీనా, MA అరబికా అనేది ఆప్షన్స్ అయితే అడుగుతారు. ఇఫ్ ఉన్నట్టయితే దానికి సంబంధించిన ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. బట్ మాకు PG అయితే లేదు. అండ్ ఒకవేళ మీకు అదర్ PGs కూడా ఉన్నా కూడా డూ హ్యావ్ ఎనీ PG డిగ్రీస్ అని, సో మీకు లైక్ MSc కానీ, MA కానీ, MCom లాంటివి ఉన్నట్టయితే ఎస్ ఆప్షన్ ఇవ్వాలి. ఎస్ ఆప్షన్ ఇచ్చినట్టయితే PG డీటెయిల్స్ కూడా ఫిల్ చేయమని అయితే అడుగుతుంది. PGకి సంబంధించిన డిగ్రీ పర్సంటేజ్ అయితే ఎంటర్ చేయమంటుంది. మాకు PG అయితే లేదు, సో మీరు నో ఆప్షన్ అయితే ఇచ్చేస్తున్నాము. ఒకవేళ మీకు PG ఉండి ప్రజెంట్ PG ఫైనల్ ఇయర్ చదువుతూ ఇప్పుడు BEd చేయాలనుకున్న స్టూడెంట్స్ కూడా మీరు నో ఆప్షన్ అయితే పెట్టుకోవచ్చు, దానివల్ల ప్రాబ్లం లేదు. తర్వాత మీకు సంబంధించిన డిగ్రీ అనేది మీడియం ఆఫ్ క్వాలిఫైయింగ్ డిగ్రీ ఏదైతే ఉంటుందో, సో మీరు BAనా, BScనా, BComా అది ఏ మీడియంలో అయితే కంప్లీట్ చేస్తారో ఆ మీడియం సెలెక్ట్ చేసుకోవాలి. మేము వచ్చేసి ఇంగ్లీష్ మీడియం, సో ఇంగ్లీష్ మీడియం అనేది సెలెక్ట్ చేస్తున్నాము. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ సో SSC ఆర్ ఈక్వాలెంట్కి సంబంధించిన డీటెయిల్స్, ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీకు ఇక్కడ SSC ఆర్ ఈక్వాలెంట్ అంటే 10th క్లాస్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. 10th క్లాస్ ఏ మంత్లో పాస్ అయ్యారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారని ఎంటర్ చేయాలి. తర్వాత ఇంటర్మీడియట్ అనేది హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఏ మంత్లో పాస్ అయ్యారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనేది అయితే సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ నుంచి మీరు మంత్ చూస్ చేసుకోవాలి. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ నుంచి మీరు ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత ప్లేస్ ఆఫ్ స్టడీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతుంది. 6th క్లాస్ నుంచి మీకు సంబంధించిన డిగ్రీ వరకు ఏ డిస్ట్రిక్ట్లో చదివారు అనే ఆప్షన్ అయితే అడుగుతుంది. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 6th క్లాస్ అనేది మీరు తెలంగాణలో ఏ డిస్ట్రిక్ట్లో చేసినా కూడా మీ యొక్క రిలవెంట్ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సార్ నేను నా యొక్క 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మన యొక్క డిస్ట్రిక్ట్లో చదవలేదు, నేను అదర్ స్టేట్లో చదివాను అని చెప్తారు. లైక్ నేను ఆంధ్రప్రదేశ్లో చదివాను, కర్ణాటకలో చదివాను, తమిళనాడులో చదివాను అనుకుంటే
చేసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ అదర్ స్టేట్ అనేది సెలెక్ట్ చేయాలి. మీ యొక్క డిగ్రీ మీ యొక్క ఎడ్యుకేషన్ అదర్ స్టేట్లో అయ్యి ఉంటే అదర్ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మన యొక్క స్టేట్లో అయితే మన స్టేట్కి సంబంధించిన డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మాది వచ్చేసి కంప్లీట్లీ నల్గొండలో అయ్యింది. సో నల్గొండ అనేది సెలెక్ట్ చేస్తున్నాము. ఇఫ్ కొంతమంది అదర్ కంట్రీలో కూడా చేస్తారు, అదర్ కంట్రీ అనే స్టూడెంట్స్ కూడా అదర్ కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా మీరు అదర్ స్టేట్ అనేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇఫ్ ఆప్షన్ అదర్ స్టేట్ అనేది ఉన్నట్టయితే అదర్ స్టేట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ కంప్లీట్గా మాది నల్గొండలో కంప్లీట్ అయింది. సో మేము నల్గొండ అనేది చేస్తున్నాము. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఏదైతే ఉందో అది టోటల్గా మాకు సో డిగ్రీ కూడా నల్గొండలోనే కంప్లీట్ అవ్వడం జరిగింది. సో మేము నల్గొండ అనేది చేస్తున్నాం. బేస్డ్ ఆన్ మీ డిగ్రీ మీ డీటెయిల్స్ని బట్టి అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ సో మీడియం ఆఫ్ ది ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. సో మనకు తెలంగాణ ఎడ్సెట్ ఆర్ బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ అనేది 2 మీడియంస్లో అయితే కండక్ట్ చేస్తారు. తెలుగు మీడియంలో కండక్ట్ చేస్తారు, ఉర్దూ మీడియంలో అయితే కండక్ట్ చేస్తారు. ఇఫ్ మీరు తెలుగు మీడియం సెలెక్ట్ చేసుకున్నట్టయితే తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియంలో క్వశ్చన్ పేపర్ అయితే ఇస్తారు. ఇఫ్ ఉర్దూ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఉర్దూతో పాటు ఇంగ్లీష్ మీడియంలో అయితే క్వశ్చన్ పేపర్ వస్తుంది. బేస్డ్ ఆన్ మీ స్కిల్స్ని బట్టి మీడియం అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ రీజనల్ సెంటర్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ కోసం మనం 4 డిస్ట్రిక్ట్స్ అయితే చూస్ చేసుకోవాలి, లేదా 4 సెంటర్స్ అయితే చూస్ చేసుకోవాలి. మీరు ఎగ్జామ్ ఎక్కడైతే రాయాలనుకుంటారో ఆ డిస్ట్రిక్ట్ చూస్ చేసుకోవాలి. సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ప్రజెంట్ ఏ డిస్ట్రిక్ట్స్లో ఎగ్జామ్ సెంటర్ అయితే ఉంటుందో ఆ సెంటర్కి సంబంధించిన ఆప్షన్ అయితే ఉంటుంది. మేము నల్గొండ అయితే సెలెక్ట్ చేస్తున్నాము, ఎందుకంటే నియర్ బై మాకు ఉంటుంది. తర్వాత మీకు ఇంకా నియర్ బై ఏ డిస్ట్రిక్ట్ అయితే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇంకా నియర్ బై అనేది సో మేము ఇక్కడ సో హైదరాబాద్ 1, హైదరాబాద్ 2, హైదరాబాద్ 3, హైదరాబాద్ 4కి సంబంధించిన ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో వీటిలో మీకు ఏ ఆప్షన్ అయితే కావాలనుకుంటారో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. హైదరాబాద్ 1లో ఏ ఏరియాస్ కింద రావడం జరుగుతుందంటే హ్యాబిట్స్, సికింద్రాబాద్, ఉప్పల్ రూట్లో ఉన్న ఏరియాస్లో సెంటర్ సెలెక్ట్ చేయడానికి మనకు హైదరాబాద్ 1 అయితే ఉంటుంది. హైదరాబాద్ 2 వచ్చేసి దొండిగల్, మైసిగూడ అండ్ తర్వాత మెడిచల్కి సంబంధించిన ఏరియాస్లో అయితే ఉంటుంది. అండ్ సౌత్ వచ్చేసి హైదరాబాద్ 3 అయితే ఉంటుంది. ఎల్బీ నగర్కి సంబంధించి శంషాబాద్, రామోజీ ఫిలిం సిటీ ఏరియాలో అయితే ఉంటుంది. అండ్ హైదరాబాద్ 4 వచ్చేసి కూకట్పల్లి, గండిపేట ఏరియాలో అయితే ఉంటుంది. సో ఇఫ్ హైదరాబాద్ మీరు చూస్ చేసుకోవాలనుకుంటే 1కి మీనింగ్ ఏంటి, 2కి మీనింగ్ ఏంటి, 3కి మీనింగ్ ఏంటి, 4కి మీనింగ్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే ఇది. సో మేము ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి నల్గొండ ఇచ్చేసాము, సెకండ్ ఆప్షన్ వచ్చేసి హైదరాబాద్ 3కి అయితే ఇచ్చేస్తున్నాము. అండ్ తర్వాత హైదరాబాద్కి సంబంధించి సో నెక్స్ట్ ఆప్షన్ ఇచ్చేస్తున్నాము. తర్వాత సో నియర్ బై వచ్చేసి సూర్యాపేట ఆప్షన్లో అయితే లేదు. సో హైదరాబాద్ 2 అండ్ హైదరాబాద్ 4. సో ఈ విధంగా అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ యొక్క ఫోటో సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న క్యాండిడేట్ యొక్క ఫోటో అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి. మీరు అప్లోడ్ చేసే ఫోటో అనేది 50 KB కంటే తక్కువగా ఉండాలి. అండ్ అదేవిధంగా రిక్వైర్డ్ సైజులోకి అయితే కన్వర్ట్ చేసుకోవాలి. తర్వాత మీరు ఇక్కడ అప్లోడ్ చేసే సిగ్నేచర్ అనేది 30 KB కంటే తక్కువగా ఉండాలి, రిక్వైర్డ్ సైజులో అయితే ఉండాలి. జస్ట్ ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మీ యొక్క ఫోటో సిగ్నేచర్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మేము మా యొక్క ఫోటో అయితే స్కాన్ చేసి రెడీగా పెట్టుకోవడం జరిగింది. ఫోటోని అయితే సెలెక్ట్ చేస్తున్నాము. ఈ విధంగా మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఫోటో ఏదైతే ఉంటుందో మీరు ఫస్ట్ అప్లోడ్ చేయాలి. వన్స్ మీరు ఫోటో అనేది అప్లోడ్ చేయగానే దానికి సంబంధించిన ప్రివ్యూ అయితే మీకు ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మీ ఫోటోకి సంబంధించిన ప్రివ్యూ ఏదైతే ఉంటుందో అది డిస్ప్లే అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం సిగ్నేచర్ కూడా ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. సో ప్రజెంట్ అయితే మాకు సంబంధించిన ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ మన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత సో ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ అయితే ఉంటుంది. దీంట్లో మనం టిక్ మార్క్ చేసుకోవాలి. టిక్ మార్క్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత మనకు సేవ్ అండ్ ప్రివ్యూ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. వాటిని యూజ్ చేసుకోవాలి. సో ఈ విధంగా టోటల్ ప్రాసెస్ ఫస్ట్ నుంచి మీ యొక్క పేరెంట్స్ డీటెయిల్స్ ఫిల్ చేయడం కానీ నుంచి ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయడం వరకు కంప్లీట్ అయిన తర్వాత మీరు ఒకసారి డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకున్న తర్వాత సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇప్పటి వరకు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని సేవ్ కావడం జరుగుతుంది. అండ్ వన్స్ మన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మీ డీటెయిల్స్ అనేది వెరిఫై చేసుకొని ప్రివ్యూ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ప్రివ్యూ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఇప్పటివరకు మనం ఫిల్ చేసిన టోటల్ డీటెయిల్స్ యొక్క ప్రివ్యూ అయితే మనకు డీటెయిల్గా డిస్ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ డిగ్రీ పర్సంటేజ్ కానీ CGPA ఇచ్చేటప్పుడు సో నార్మల్గా మీకు CGPA రూపంలో ఉన్నట్టయితే CGPAని పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేసి మార్క్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 8.12 వచ్చినట్టయితే సో మీకు 81% వచ్చినట్టుగా అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ మీకు మార్క్స్ మోడ్ అయితే మార్క్స్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. బట్ మీకు ఒకవేళ CGPAలో వచ్చినట్టయితే సో 8.12 అనుకోండి, 8.12% అనేది అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా మీ టోటల్ డీటెయిల్స్ ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని సేవ్ అండ్ ప్రివ్యూ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో టోటల్ మన యొక్క అప్లికేషన్ యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. కంప్లీట్ ప్రివ్యూ అయితే మీరు ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఇఫ్ మిస్టేక్స్ ఉన్నట్టయితే మనకు మాడిఫై అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మాడిఫై ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అయితే కరెక్షన్ చేసుకోవాలి. ఎటువంటి మిస్టేక్స్ లేవు అనుకుంటే కన్ఫర్మ్ అండ్ ప్రీజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ప్రజెంట్ మా యొక్క అప్లికేషన్ ఫామ్లో ఎటువంటి మిస్టేక్స్ లేవు. సో కన్ఫర్మ్ అండ్ ప్రీజ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాము. వన్స్ మనం కన్ఫర్మ్ అండ్ ప్రీజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా నెక్స్ట్ పాప్లో యువర్ అప్లికేషన్ ఈజ్ కన్ఫర్మ్డ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ రిజిస్టర్, నోట్ ది రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క తెలంగాణ ఎడ్సెట్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసి పెట్టుకోవాలి. ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం అయితే యూజ్ అవుతుంది.
వన్స్ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా తెలంగాణ ఎడ్సెట్కి సంబంధించి కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ అయితే మనకు జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ అయితే మీరు వెరిఫై చేసుకోవాలి. ఎస్పెషల్లీ దీంట్లో మీ యొక్క క్యాండిడేట్కి సంబంధించిన నేమ్ కావచ్చు, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, మీ కేటగిరీ, ఈ డీటెయిల్స్లో మిస్టేక్స్ లేకుండా అయితే చూసుకోండి. ఇఫ్ వాటిలో కనుక మిస్టేక్స్ ఉన్నట్టయితే తెలంగాణ ఎడ్సెట్ కన్వీనర్ ఆఫీస్కి మీరు రిక్వెస్ట్ మెయిల్ అనేది చేసినట్టయితే వాళ్ళు కరెక్షన్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్స్లో మిస్టేక్స్ ఉంటాయి, ఫాదర్ నేము, మదర్ నేము, క్యాండిడేట్ నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్లో మిస్టేక్స్ ఉంటాయి. అప్లికేషన్ ఫామ్తో పాటు ఎస్ఎస్సీ మెమో అనేది వాళ్ళకి మీరు సెండ్ చేస్తే కరెక్షన్ చేయడం జరుగుతుంది. క్యాస్ట్లో మిస్టేక్స్ ఉంది అంటే మీ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు మీ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్ అనేది మెయిల్ చేస్తే వాళ్ళు కరెక్షన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా కంప్లీట్గా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ మొత్తం రివ్యూ వెరిఫై చేసుకొని ఇలా స్క్రోల్ చేసినట్టయితే డౌన్లో మనకు ప్రింట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీసుకోవడం కానీ లేదా పీడిఎఫ్ ఫార్మాట్లో సేవ్ చేసి పెట్టుకోవడం అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ మనకు 12th May 2026లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కాబట్టి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది 2021 నుంచి ఇప్పటి వరకు కండక్ట్ చేసిన ప్రతి సెషన్ యొక్క క్వశ్చన్ పేపర్స్ అయితే మన టెలిగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగింది. మీరు ఆల్ పేపర్స్ యొక్క ప్రివ్యూ అనేది ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు టెలిగ్రామ్ ద్వారా జాయిన్ అయ్యి. సో టెలిగ్రామ్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. ఎవరైతే తెలంగాణ ఎడ్సెట్ ఎంట్రన్స్ టెస్ట్ రాయాలనుకున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో ఆ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ అయినా కూడా మీరు ఎడ్సెట్లో బెటర్ స్కోర్ తెచ్చుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ బుక్స్ సజెస్ట్ చేయండి సార్ అంటే సో మనకు విజేత కాంపిటీషన్ లేదా విక్రమ్కి సంబంధించిన సిరీస్ నుంచి కూడా బుక్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ కోసం. ఆ బుక్స్ తీసుకుంటే మీకు యూజ్ అవుతుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి కంప్లీట్ ప్రాసెస్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.